ఎందుకంటే వాళ్ళ పరువు పోతుంది, ఇంకా పోయింది కాక కేసు పెట్టిర్రు అని చెప్పి పరువు పోతుంది అని చెప్పి బంటి ఆలోచించి వద్దు మీ నాన్న వాళ్ళని ఎందుకు అట్లా చేయాలి, వద్దు నేనేం కేసు పెట్టను, ఒప్పుకుంటారేమో చూద్దాం అన్నట్టుగా మాట్లాడిండు. మాట్లాడితే ఇంకా 1 వీక్ అవుతుంది. మేము వేరే దగ్గర ఉండేసరికి ఇంకా బంటి ఫ్రెండ్స్ని మా ఊరు వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వీళ్ళే చేసిర్రు అని చెప్పి డాడీ వాళ్ళంట ఇబ్బంది పెట్టిరంట, వాళ్ళని కొట్టియడం. అయితే మాకు తెలిస్తే ఇంకా మేము మా వల్ల ఎందుకు వాళ్ళకి అట్లా కావడం అని చెప్పి బంటి వచ్చేసిండు. మనం పోదాం పోలీస్ స్టేషన్కి, చెప్పేద్దాం ఏం జరిగిందో, ఏదైతే అదైంది, నువ్వైతే నాతోనే ఉంటావు నాకు తెలుసు అన్నట్టుగా మేము వెళ్ళిపోయినాం మాట్లాడుకొని. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి ఆయనను వేరు కూర్చోబెట్టి నన్ను వేరు కూర్చోబెట్టి అన్ని అడిగిరు, చెప్పినాం. అయిపోయిన తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి పిలిచిండ్రు. పిలిస్తే ఇంకా వాళ్ళు మేము ఒప్పుకుంటాం కానీ మాకు టైం ఇవ్వండి, కొంచెం అమ్మాయిని పంపియండి అని అంటే నేను వెళ్ళను అన్న. ఎందుకంటే నన్ను మారుస్తారేమో ఏదైనా చేస్తారేమో అన్నట్టుగా నేను వెళ్ళను, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నేను బండితోనే ఉంటా అని చెప్పిన. అయితే మాకు టైం ఇవ్వాలి కదా, మేము ఒప్పుకోవాలంటే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా అని చెప్పి మా డాడీ చెప్పిండు. నువ్వు వస్తే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా, నా గురించి నీకు తెలియదా అని అన్నాడు. నేను ఒప్పుకుంటా కదా అంటే సరే మరి మంచిగా మాట్లాడుతుంటే డాడీ ఒప్పుకుంటాడేమో అని చెప్పి 2 days టైం తీసుకొని వెళ్ళిన. నేను ఇంటికి తీసుకెళ్ళిర్రు. ఇంకా వాళ్ళు చెప్పడం ఎందుకు మనం కులం కాదు కదా, చేసుకోవడం ఎందుకు, వదిలేవు, నీకు వేరే మంచి సంబంధం తెస్తాను, నీకు ఏదంటే అది ఇప్పిస్తాం, ఏం కావాలో చెప్పు, నాకు ఏదొద్దు, మీ నుంచి కూడా నాకు ఏదొద్దు, బంటి నేను పెళ్లి చేసుకుంటాను, జస్ట్ మాట్లాడరు అంతే, మీ నుంచి నాకు 1 రూపాయి కూడా వద్దు. బంటి కూడా అంత ఆశించట్లేడు మీ రూపాయిని, మీరు పైసలు చూసి పెళ్లి చేసుకోరు అని అంటుర్రేమో, మీ నుంచి మాకు రూపాయి కూడా వద్దు అని చెప్పిన. ఆయన ఏం చేయడు మరి ఎట్లా సాగుతాడు అంటే చేస్తాడు, ఎందుకు చేయడు, రియల్ ఎస్టేట్ చేస్తాడని చెప్పిన. సరే ఇక నీ ఇష్టం, అలా నువ్వు అటు పోతే మాత్రం మీరు రావు అని చెప్పారు. సరే నేను అటే వెళ్తా అని చెప్పి అన్న. ఆ 2 days అదే మాట్లాడుకున్నాం మేము. ఇంకా నెక్స్ట్ డే ఇక నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, తీసుకెళ్ళిరు. బంటి ఫోన్ చేపించిండు తీసుకురండి అని చెప్పి. ఫోన్ చేపిస్తే నేను వెళ్ళిన స్టేషన్కి. వెళ్ళేసరికి ఇంకా వాళ్ళ పోలీసులు ఉంటారు కదా, డిఎస్పీ అడిగిండు, నువ్వు ఎవరితోనే వెళ్తావమ్మా అంటే నేను బంటితోనే ఉంటా అని చెప్పిన. ఇంకా నేను బంటితోనే వెళ్ళిపోయినా. మేము సూర్యాపేటలోనే ఉన్నాం, ఇంకా వాళ్ళ ఇంట్లో మామిళ్ళగడ్డలో సూర్యాపేటలో ఉన్నాం మేము. అయితే 6 months అవుతుంది, మంచిగానే ఉన్నాము, అంత మంచిగానే ఉంది, హ్యాపీగా ఉన్నాము, అంత బాగానే ఉంది. కొన్నిసార్లు మా పెద్దన్నయ్య వేరే వాళ్ళతో ఇట్లా వాళ్ళు ఎట్లా ఉంటారో చూస్తా, ఎట్లా తిరుగుతారో చూస్తా, నేను చంపుతా అని చెప్పి అనడం మాకు తెలిసింది. బంటికి తెలిసేసరికి ఇట్లా నన్ను అంటే ఇంకా బంటి అన్నాడు, సరే ఇక ఈ రోజు కోపమే ఉంటది కదా, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, ఏం కాదు అన్నట్టుగా మాట్లాడుకున్నాం మేము. మాట్లాడుకున్నాక ఇంత సీరియస్ తీసుకోలేదు వీళ్ళు ఇట్లా చేస్తారని చెప్పి, లేకుంటే మేము అప్పుడే కేసు పెట్టేటోళ్ళం. అంతే వేరే వాళ్ళతో ఇంకా సీరియస్ గా మాట్లాడితే వంబో వాళ్ళు అట్లా మాట్లాడుతారు అని చెప్తే మేము పెట్టేవాళ్ళం. అంటే ఇప్పుడు కులం అంటే వేరని చెప్పేసి మీ ఇంట్లో ఒప్పుకోలేదా? అంటే బంటి వాళ్ళది ఏంది క్యాస్ట్? ఎస్సీ మాల. సో మీరు గౌడ్స్, సో అందుకని చెప్పేసి ఒప్పుకోలే. సో బంటి మీ అన్న వాళ్ళ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్షిప్ అయితే కులం వేరైనా పర్లేదా? అంటే మీరు అడగాల్సిందే మీ ఇంట్లో. ఇప్పుడు నీ ప్రేమకి అసలు మీ ఇంట్లో ఎవరైనా సపోర్ట్ చేసారా? మీ నాన్న గాని మీ అమ్మ గాని? ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు. సో అంటే మీ నాన్న మంచిగా మాట్లాడుతున్నా అన్నావు కదా, సో అప్పుడు కూడా మీ నాన్న ఏం సపోర్ట్ చేయలేదా? ఏం చేయలేదు. నీకు ఆయన కావాలంటే వెళ్ళిపో, మళ్ళీ నేను మాట్లాడను నీతోని అని చెప్పిండు. సరే అని చెప్పి నాకు బంటి కావాలని చెప్పిన. నీలాగానే చూసుకుంటాడు డాడీ, మొత్తం మనకి ఏదంటే అది చేస్తాడు, నీలాగానే చూసుకుంటాడు, సేమ్ అలాంటి వాడు నాకు దొరకడు, మీరు ఏది చెప్తే అదే వింటాడు అని చెప్పిన. ఏమొద్దు మన కులం కాదు అని చెప్పి అన్నాడు. ఓకే. సో ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అసలు మీరు అనుకున్నారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అక్క మీరు చెప్పండి, అంటే మీ తమ్ముని గురించి ఏమన్నా చెప్పండి. అంటే లాస్ట్ ఎప్పుడు మాట్లాడండి మీ తమ్ముడు మీతో? 26 January రోజు మధ్యాహ్నం పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత వీడియో కాల్ చేసి మంచిగా మాట్లాడిండు, నవ్వుకుంటా వాళ్ళతో మాట్లాడిండు. మావయ్య ఎప్పుడు వస్తావంటే రేపు వస్తా అమ్మా అన్నాడు. కథ మీకు అదే లాస్ట్ కాల్. మంచిగా నవ్వుకుంటా మాట్లాడాడు, ఎట్లా ఏం బాధతో ఏం మాట్లాడలేదు, మంచిగా నవ్వుకుంటూ మాట్లాడి రేపు వస్తా అమ్మా అని చెప్పాడు. వాళ్ళ కోడలతో మాట్లాడాడు, చెప్పిండు. అంతే, అది లాస్ట్ మాటలు నా తమ్ముడి నాతోటి. అంటే మొత్తానికి 6 నెలల నుంచి అంటే వాళ్ళు ప్రీ ప్లాన్ తోటి వాళ్ళు 6 నెలల నుంచి ప్రీ ప్లాన్ తోనే ఉన్నారు. వాళ్ళు 6 నెలలు నమ్మించారు నా తమ్ముడిని. 6 నెలలు నమ్మించి వాళ్ళు పక్కా ప్లాన్ తోటి నా తమ్ముని ఫ్రెండ్ తోటి పిలిపించి వాళ్ళు 20 మంది చేరి నా తమ్ముడిని ఒక్కని చేసి చంపించేసి. సో పోలీసులు ఏమంటున్నారు?
పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏమైనా వచ్చినాయా? ఇంకా రాలేదు. ఓకే, ఏమంటున్నారు పోలీసులు? ఇంకా వాళ్ళని పట్టుకోలేదంట. ఇంత టైం ఎందుకు తీసుకున్నారు, వెతుకుతున్నాము, ఈ రోజు పట్టుకుంటాం అని అంటారు. ఓకే, సో అంటే మహిళా సంఘాలు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా రావడం జరిగిందా? వచ్చిండ్రు. ఓకే, ఓకే. మాకు న్యాయం జరగాలండి. మా తమ్ముడు పోయిండు, మాకు న్యాయం జరగాలి. సో అంటే ఇప్పుడు మీ బ్రదర్సే కదా, అంటే మీరు వెళ్ళి నిలదీస్తారా మీ బ్రదర్స్ని? నాకు ఇంకా వాళ్ళతో మాట్లాడాలని లేదు అసలు, వాళ్ళ ఫేస్ కూడా చూడాలనిపించట్లేదు నాకు. అంతగానం దిగజారుతారా? సరే, క్యారెక్టర్స్ అంటే మీ అన్న వాళ్ళు అంత మృగాలా? రౌడీలు వాళ్ళు రౌడీలు, పక్కా రౌడీలు వాళ్ళు. చెప్పారు నాకు, చాలా మంది చెప్పారు. వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు మీ తమ్ముడు ఎందుకు ఆ అమ్మాయి ఆ ఊర్లో అమ్మాయిని చేసుకున్నాడు, వాళ్ళు 40 రౌడీలట, ఎందుకమ్మా మీ తమ్ముడు అట్లా పోయిండు అని చాలా మంది ఏడ్చిరు నాతోటి. కానీ మేము అమ్మాయిని చూసినాం, మేము అమ్మాయి మా తమ్ముడిని ఇద్దరు కావాలనుకున్నారు కాబట్టి మేము అదంతా ఆలోచించలేదు. ఇక ఇద్దరు ఇష్టపడ్డారు కాబట్టి చేసుకున్నారు అనుకున్నాం. చాలా మంది అన్నారు వాళ్ళ అన్నలు రౌడీలు, వాళ్ళకు రాజకీయ పలుకుబడి బాగా ఉంది, వాళ్ళు డబ్బులతోటి ఏదైనా చేయగలరు, ఎందుకమ్మా అన్నారు. కానీ మేము పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాళ్ళు ఇంత చేస్తారో అనుకోలేదు కూడా మేము అసలు. 6 నెలలు మమ్మల్ని నమ్మించి మోసం చేసి 6 నెలలకి చంపేశారు తమ్ముడిని. అంటే మీ నాన్నగారు ఇంతకుముందు చలి పెడుతుందని చెప్పేసి పండుకున్నారు. సో అంటే మీ అమ్మగారు ఎప్పుడు కాలం చేశారు? మా అమ్మగారు చెప్పి 15 సంవత్సరాలు అయితే. ఓకే, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. సో ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు మీరు? సూర్యాపేట సిటీలో. ఓకే, అంటే మీ మామగారు మీరిద్దరు? మా అమ్మ వేరే దగ్గర ఉంటాడు, రెంట్కి ఉంటాడు. మీ ఇద్దరము, ఇంకా అమ్మమ్మ ఉంటుంది, బంటి వాళ్ళ అమ్మమ్మ. ఓకే, మా పెద్ద మేనమామ వాళ్ళ ఇంట్లో ఉంటాడు మా తమ్ముడు, వాళ్ళ ఇల్లు అక్కడ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉంటాడు మా తమ్ముడు. ఓకే, సో బంటి ఏం చదువుకుండు? బి ఫార్మసీ. మీరు? నేను డిగ్రీ 2nd ఇయర్. ఓకే, సో మీ ఇంటికి వచ్చినప్పుడే బంటి మీకు తెలుసు. మీ అన్నలకు ఫస్ట్ టైం తెలిసినప్పుడు మీ అన్నలు మీకు ఏమైనా బెదిరియడం కానీ ఏమైనా? ఫస్ట్ టైం తెలిసినప్పుడు ఏం అనలేడు. 1 year పాటు మాట్లాడిండు బంటితోనే. మరి ఎవరేం చెప్పిర్రో ఇట్లా ఏం చేసిరో తెలియదు. ఇంకా అప్పటి నుంచి ఇంకా 1 year తర్వాత నుంచి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, మాట్లాడకు, వాళ్ళు ఎస్సీ వాళ్ళు, నీకు తెలుసా అసలు అది ఇది అని చెప్పి తిట్టడం. మన కులం కాదు, నువ్వు ఎట్లా మాట్లాడుతావు అని చెప్పి తిట్టిండు. సో ఇప్పుడు పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఏ రెస్పాన్స్ రావట్లేదు? ఓకే, పట్టుకుంటున్నామంటే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. సో మీరు మాట్లాడండి అన్న. సో అంటే బంటి వాళ్ళ బావగారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. అసలు పోలీసులు ఏమంటున్నారు, అంటే మీకు ఏమైనా న్యాయం జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అసలు నిన్న జరిగింది, నిన్న ఖననం చేసే వరకు మాత్రం చాలా హడావుడి చేశారు పోలీసులు. అక్కడ సూర్యాపేట నుండి ఇక్కడ తరలించడంలో తొందరగా అన్ని చేసేయండి అని, మళ్ళీ ఎక్కడ ఇష్యూస్ జరుగుతాయేమో అనేసి మాత్రం చాలా ఫాస్ట్గా తీసుకొచ్చేసారు. నైట్ 11 o'clock కల్లా కాని చేసేసారు. మళ్ళీ కనీసం మార్నింగ్ కానీ ఏదైనా కాల్ కానీ, లేకపోతే వాళ్ళని పట్టుకున్నాం మీకు మేము ఉన్నామని భరోసా కానీ ఇంతవరకు ఏ కాల్ లేదండి. ఓకే, ఇంకా ఎలా నమ్మాలో కూడా అర్థం కావట్లేదు పోలీస్ వ్యవస్థను. కానీ ఆల్రెడీ వీళ్ళు మ్యారేజ్ చేసుకునేటప్పుడు కేసు పెట్టారు డిఎస్పీ సమక్షంలో, మాకు ఇట్లా మ్యారేజ్ చేసుకుంటున్నాం సార్ అని అన్నప్పుడు, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు పోలీసులు కనీసం ప్రొటెక్షన్ కానీ అప్పుడప్పుడు వీళ్ళకి పిలిచి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ కానీ ఇవ్వడం చేయాలి. అట్లాంటి ఏం చేయకుండా జనరల్గా వదిలేశారు వాళ్ళు. ఓకే, వాళ్ళ అన్నయ్య వాళ్ళు ప్లాన్తో తన ఫ్రెండ్స్తో ప్లాన్ చేయించేసేసి ఇలా చేసేసారు. అంటే బంటికి భార్గవికి పెళ్లి చేసింది మీరేనా, లేకుంటే వాళ్ళు సపరేట్? తనకి రేపు మ్యారేజ్ అనగా తనే బంటికి కాల్ చేసి నేను ఇలా వచ్చేస్తాను బంటి అని సడన్ గా తన బట్టలు ఇట్లా ఏం తీసుకోకుండా. అంటే మీ మ్యారేజ్ ఫిక్స్ అయిందా? వేరే అబ్బాయిని తీసుకొని ఎంగేజ్మెంట్ రేపు చేద్దామని అనుకున్నారు. అనగానే తనకి ఏం చేయాలో అర్థం కాక బంటికి కాల్ చేసేసి బంటి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక తను కూడా మాకు కూడా ఎవరికి చెప్పలేదు, మళ్ళీ మేము వస్తే అక్కడ ఏమైనా ప్రాబ్లం అయితే అనేసి. తనకు కొంచెం ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ బంటికి, లోకల్లో ఒక 200 members దాకా బాగా ఫ్రెండ్స్ ఉంటారు. అట్లా ఇక వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసేసి కొంచెం వెళ్ళి ఒక గుడి దగ్గర చిన్నగా చేసేసుకున్నాడు. చేసేసుకొని వాళ్ళ డాడీకి ఒకటి కాల్ చేసి చెప్పాడండి. చేసి ఒక ఫోటో పంపించేసాడు, మాకు కూడా చేయలేదు. వాళ్ళ డాడీ మాకు మార్నింగ్ కాల్ చేశారు, ఇట్లా తమ్ముడు పెళ్లి చేసుకున్నా అంటే వాళ్ళ అక్క కాల్ చేశారు. తను ఏడ్చుకుంటూ ఇక ఉండిపోయాము ఇంట్లో. తర్వాత ఒక 1 week వరకు ఎక్కడికి వెళ్ళారు, ఇక బయటికి ఎవరికి కాల్ చేయలేరు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే ఉంటారులే అన్న, ఎక్కడో ఒకటి దగ్గర ఉంటారులే, ఇక్కడైతే లేరు, లోకల్లో అయితే లేరు, వెళ్ళారా అన్నారు. తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు పోలీసులు తీసుకెళ్లడం,
అవి చేయడం చేస్తా ఉంటే తనకి ఇన్ఫర్మేషన్ పోయింది బంటికి. ఎందుకు మళ్ళీ మా ఫ్రెండ్స్ నా వల్ల మా ఫ్రెండ్స్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళు అనవసరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇబ్బందులు పడతా ఉన్నారు అనేసి నేనే వెళ్తా బావా వెళ్ళి అని మాకు ఒక 1 వీక్ తర్వాత మాకు కాల్ చేశాడు. ఇట్లా చేసేసి ఇట్లా వెళ్ళి కేసు పెట్టేస్తాను, వాళ్ళు మా మీద కేసు పెట్టారట. ఇంతవరకు అయితే నేను పెట్టకూడదు అనుకున్నా, ఎందుకంటే ఒప్పుకుంటారేమో 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత ఆయన ముందే కేసు పెట్టేస్తే మళ్ళీ మా పరువు పోగొట్టావు అనేసి చేయకుండా అసలు చేయకుండా కోపం వచ్చేస్తుంది ఏమో ఉద్దేశంతో అలా చేస్తారనే ఉద్దేశంతో వీళ్ళు పెట్టలేదు, అసలు కేసు ఏం పెట్టలేదు. వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టేసి ఇట్లా మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడని పెట్టిన తర్వాత నేను అట్లా దొంగతనంగా అయితే ఏం తీసుకెళ్ళలేదు బావా, నేను వెళ్ళేసి నేను కూడా కేసు పెడతాను అని సూర్యాపేట వచ్చాడు. కొంచెం మాకు తెలిసిన రిలేషన్స్ ఉంటే వాళ్ళతో కలిసేసి మేము వస్తాను, మమ్మల్ని రానియలేదు. మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నలు కొంచెం మీ మీద అరుస్తూ ఉంటారు, బాబా మీరు కనపడ్డా కానీ అక్కని తిడుతూ ఉంటారు, అది మీరు తట్టుకోలేరు వద్దులేండి నేనే చూసుకుంటాననేసి మమ్మల్ని కూడా రానియలేదు. తను ఒక్కడే వెళ్ళండి, ఇంకొక ఫ్రెండ్స్ని చుట్టాలను తీసుకొని వెళ్ళారు ఇక్కడ లోకల్లో, కేసు పెట్టేశారు. ఓకే ఇంకెవరి జోలికి ఎవరు వెళ్ళకూడదు అనేసి రాయించేశారంట. సో అప్పుడైనా మరి పోలీసులు కనీసం ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళన్న కొంచెం వాళ్ళ పెద్దనే కొద్దిగా 9 రౌడీ షీట్ కేసు కూడా ఉన్నదంట. మరి కనీసం మినిమం ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేసి కూడా వాళ్ళు ఏం చేయలేదు. అప్పుడప్పుడు పిలవడం కానీ